నమస్కారం అండి, నేను ఎన్ జాకిర్ హుసేన్. సో SS9 ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఏదైతే తొందరలో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు 2024లో సో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అయితే ప్రజలకు అవసరమో, ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ప్రజా నాడి ప్రజా స్పందన ఏ విధంగా ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఈరోజు ఎన్టీ రామారావు స్టేడియం గుంటూరులో ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి SS9 తరఫున. అందరికీ నమస్కారం అండి SS9 తరఫున. సార్ అంతా హాయ్ హాయ్ సార్, మేము SS9 ఛానల్ నుంచి వచ్చాము. సో వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో సో ఏ పార్టీ ఉంటే మంచిదంటారు, ఏ పార్టీ రావాలంటారు, ఏ పార్టీ కావాలంటారు, ప్రజానాడి స్పందన ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ పేరుతో సహా చెప్పండి. నా పేరు గమిడి కోటేశ్వరరావు. ప్రజెంట్ సిచ్యువేషన్ యువతకి జాబ్స్ రావాలన్నా, అందరూ బాగుపడాలన్నా, అభివృద్ధి రావాలన్నా స్టేటు చంద్రబాబు ద్వారానే సాధ్యమైంది, ఇంకెవరి వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వస్తే బాగుంటుందని మీ యొక్క స్పందన, మీ యొక్క ఆలోచన. సరే సార్, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలి కావాలి అంటున్నారు? ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలా, ఎన్నో ఆశలు పెట్టుకొని యువకుడని జగన్కి అందరూ ఓట్లు వేశారు, ఒక్కటి తేలా ఉండయి పోయినాయి. అంటే జగన్ గారికి ఓటేస్తే ఉన్నవి పోయాయి తప్ప వచ్చినటువంటి ఏది లేదని మీరు అంటున్నారు. థ్యాంక్ యూ సార్. సో అదేవిధంగా సార్, సో మీరు మీ పేరేంటి? సో జగన్ వద్దు, సో బాబు ముద్దు అనే విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఎందుకు మీకు జగన్ గారు వద్దు, బాబు గారు కావాలి? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు దగ్గర 4 సంవత్సరాల దాకా వచ్చింది. 5 సంవత్సరాల రాజధాని అంటూ ఇంతవరకు లేదు. పిల్లలు ఎవరన్నా మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. 3 రాజధానులు అంటాడు, 3 ముక్కలు ఆడటమే సరిపోయింది. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కడం తప్పితే ఒక అభివృద్ధి లేదు, ఏం లేదు. బటన్ నొక్కటానికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అభివృద్ధి చేద్దాం అనేది లేదు. రోడ్లు పోయినాయి, అన్నీ పోయినాయి, రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు వస్తే, చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ పొత్తులో రాష్ట్రం బలపడిద్ది, రాష్ట్రం మంచి బాగా ఉంటుందని చెప్పేసి మేమందరం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక సోదరుడు చెప్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా జనసేన బీజేపీ అదేవిధంగా సో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే విధంగా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు అండి. అదేవిధంగా ఇక్కడ ఇంకా మరి కొద్ది మంది ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ మీ పేరేంటి, ఏ రాజకీయ పార్టీ మీకు అవసరం, ఏది కావాలి? నా పేరు ఉమామహేశ్వరరావు అండి. ఏ రాజకీయ పార్టీ కదా, అందరూ ఒకటే మనకు. కాకపోతే ఏంటంటే జగన్ గారు చేసే పనులు ఆయన ఒకసారి చూసుకోవాలి. ఆయన చేసే పనులు అందరికీ నచ్చట్ల, ఓన్లీ లేబర్కే నచ్చుతున్నాయి. ఆ లేబర్ వాళ్ళైనా వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నాక ఓటేస్తాను, ఈసారి సస్తే వేయరు. ఒక్క నిమిషం, ఇక్కడ మాకు క్లారిటీ కావాలి. జగన్ గారు చేసే పనులు మాకు నచ్చట్లేదు అంటారు, ఎందుకు నచ్చట్లేదు మా SS9 చెప్పండి. ఏమండి, రేపు మీరు ఏదైనా ఆశ కొనుక్కుంటారు, ఆయన పేరుతో పెడతారా బ్యాంకులో? పెడతారా? పెట్టరు కదా. అందుకని అట్లా ఏది ఏ కార్యక్రమం బాగుంది చెప్పండి, ఏది బాగుంది? ఒక్కళ్ళకైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎంతమందికి ఇచ్చాడు ఉద్యోగాలు? 11 మందికి ఇచ్చాడు. ఎట్లా? అందుకని చంద్రబాబుకి ఈసారి ఓటేసి మనం చక్కగా గెలిపించుకుంటే ప్రజాస్వామ్యం నిలబడుద్ది, ఒక ఆంధ్ర ముందుకెళ్తుంది, కొంచెం తెలంగాణకి కొంచెం ముందుకెళ్తుంది. ఇక్కడ చంద్రబాబు గారి ఆవశ్యకత రాష్ట్రానికి చాలా ఉంది. చంద్రబాబు నాయుడు వస్తేనే ఏదైనా సరే డెవలప్మెంట్ చేయగలరనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మరికొద్ది మంది ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. సో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలి? సంపద సృష్టించేవాడు కావాలి, కానీ సంపద ఇంట్లో అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టేవాడు వద్దని జనం నాడి. సంపద సృష్టించేవాడు కావాలి, కానీ అప్పు తీసుకొచ్చి సో ఏదో నేను చేస్తున్నాము, అప్పు చేసి పప్పు కూడా అనే విధంగా మాకొద్దు అనే విధంగా ఇక్కడ సో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మరికొద్ది మంది ఉన్నారు. సార్, లిక్కర్ శాండ్ మాఫియా నుంచి స్టేట్ బాగుపడాలంటే చంద్రబాబు అధికారంలో రావాలి. లిక్కర్ శాండ్ మాఫియా నుంచి స్టేట్ బందీగా ఉంది, అది బయటికి రావాలంటే చంద్రబాబు రావాలి. థ్యాంక్ యూ అండి. సో లిక్కర్ శాండ్ మాఫియా నుంచి పూర్తి స్థాయి బయటపడాలంటే ఖచ్చితంగా వైసీపీ వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి అనే విధంగా సోదరులు చెప్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. సో లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా అది ఏ విధంగా వచ్చాయి? గతంలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేటివి, ఈ ప్రభుత్వంలో సో ఏం డిఫరెన్స్ కనబడుతుందో ఆ లిక్కర్ మాఫియా వల్ల, అదే శాండ్ మాఫియా, దాని గురించి వివరాలు మనం సోదరుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్. గత ప్రభుత్వ హయాంలో ట్రక్కు ఇసుక 700 ఉండేది, ఈరోజు 4000. 4000 అయినా ప్రతిరోజు అందుబాటులో ఏముండదు. ఏదో ఒక మాఫియా వాళ్ళకి కనెక్ట్ అయితేనే ఇసుక మనకు వచ్చేసిద్ది. అలానే లిక్కర్కి చాలా మంది బానిసలు అయ్యారు. మద్య నిషేధం చేస్తా అన్నాడు, మద్య నిషేధం చేయకపోగా సొంత కంపెనీలు పెట్టి సొంత బ్రాండులతో నకిలీ మందులు అమ్మి జనం ఆరోగ్యాన్ని హరిస్తున్నాడు. అది రౌడీలు గుండాలు రాజ్యం వెళ్తున్నారు.
చాలా చాలా మంచి పాయింట్ చెప్పారండి. సో ఏదైతే జగన్ గారు వచ్చారో అప్పటి నుంచి నా శాండ్ అనేటటువంటిది చాలా వాల్యూ పెంచేశారు. గతంలో 700 ఉన్నటువంటిది ఈరోజు 4000 పైగా ఉందంటున్నారు. అదేవిధంగా ఈ మందు విషయానికి వస్తే సో నేను మందు బ్యాన్ చేస్తానని చెప్పి ఆడవారికి మాట ఇవ్వడం జరిగింది. సో అంచెలంచెలుగా దాన్ని పూర్తి స్థాయి నేను సో రద్దు చేస్తాను, లేకుండా చేస్తాను రాష్ట్రంలో అనేటటువంటి చేసి దాన్ని తన సొంత బ్రాండ్లు అంటే ఒక మాఫియాగా కొద్దిమంది చేతుల్లో పెట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో ఈ యొక్క బ్రాందీ షాపులు నడిపిస్తూ మాఫియా చేసేసి ప్రజలు నష్టం చేస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఎస్ఎస్9 ప్రజాస్పందన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ కొద్దిమంది పెన్షనర్స్ ఉన్నారు. సో వీరి ద్వారా మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే సో వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, సో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఎవరు ఇప్పుడు వస్తే బాగుంటుంది అనే విధంగా ఇక్కడ కొద్దిమంది పెద్దలు రిటైర్డ్ అయినటువంటి పెద్దలు ఉన్నారు. సో వాళ్ళని గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు, ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి చేయదలుస్తున్నారు, ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తామంటే పాత ప్రభుత్వంలో బాగా అనుభవించాం. ఈ ప్రభుత్వంలో మేమేమి అనుభవించడం కాదు కదా, ఉండ జీతం తీసుకోవడానికే బతినాడుకోవాల్సి వచ్చింది. ఇది ఇంతవరకు చూసుకోండి, ఇప్పుడు కూడా బ్యాలెన్స్ పెన్షన్ పడలా. ఇవాళ తారీఖు ఎంత? 8వ తారీఖు. 7 మరి రేపు ఎల్లుండి పడుతుంది నమ్మకం లేదు. 100కి 10 మంది పడింది, 90 మంది ఎదురు చూస్తున్నాం. గ్రూపులు చేసి గుంటూరు 13,000 మంది ఉంటే 2,000 మంది పడినాయో తెలియదు. సరే మా ఇది తీసేసేయండి. సామాన్యుడు చెప్తున్నది ఏంటంటే ఇచ్చే పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో డివైడ్ చేసి ఇస్తున్నారు, ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రకంగా ఇస్తున్నాడు అనే విధంగా ఇస్తున్నారు. మేము 10 మంది ఉన్నామంటే ఒకళ్ళిద్దరు పడుతున్నాయి, అరే నీకు బండి నాకు పడలేదని అడగటం. అది అట్లా కాకుండా అందరికి ఒకేసారి పడి పూర్వం. సరే అంటే మీరు శాలరీస్ కానీ తర్వాత పెన్షన్స్ కానీ పెన్షన్ పూర్తి స్థాయిలో కరెక్ట్గా సమయానికి ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అవసరం లేదని మీరు అంటారు. నేననేది ఏంటి మొత్తం అంటారు, మొత్తం అంటారు. ఎంప్లాయీస్ పెన్షనర్స్ అందరూ అంటారు. మళ్ళీ మోసం చేసినట్టేగా. మరి నువ్వు 18,500 వాళ్ళకి వేస్తానంటావు, వీళ్ళకి వేస్తానంటావు. మా సంగతి మమ్మల్ని మాకు వేసినాక నువ్వు సంపాదించేయి, రాజధాని డెవలప్ చేసి లక్షలు సంపాదించు, 1,00,000 కోట్లు ఖర్చు అవుద్ది ఎట్టాగా అంటుంటివి. అది డెవలప్ అయితే 100 లక్షలు వస్తాయి కదా, 100 లక్షల కోట్లు వస్తాయి కదా. హైదరాబాద్ 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. అమరావతిలో కూడా నువ్వు కూడా హైటెక్ సిటీ కట్టు, నువ్వు కొత్త విమానాశ్రయం వెయ్యి, చంద్రబాబు మీద పడి ఆడేం చేసాడు అనే బదులు నువ్వు డెవలప్ చేస్తే నిన్నే మెచ్చుకుంటాం మేము. ఇప్పుడు నువ్వు ఎలా పోయే ముందేమో రాజధాని మందేనన్నావు, నేను డెవలప్ చేస్తాను ఇల్లు కట్టుకున్నాడు ఆడో కట్టుకోలేదన్నావు. ఇప్పుడు మన పక్కన రాజధాని పోతుంటే మాకు బాధగా ఉంటుందిగా. మరి ఇది డెవలప్ అయితే ఎకరం 10 కోట్లు అమ్ముద్దిగా, 2 కోట్లు 1 కోటి రూపాయలు కొనేవాళ్ళు లేడు, ఆడు 100 కోట్లు అమ్ముకుంటాడు కేసీఆర్ అక్కడ. ఇప్పుడు కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి. ఎవడైతే మన డెవలప్ అవ్వాలిగా. దీన్ని డెవలప్ చేయకుండా నేను వైజాగ్ అంటావు కాసేపు, కర్నూలు అంటావు కాసేపు. వైజాగ్ డెవలప్ అయితే అందరికి సంతోషమే, ఏది డెవలప్ కాలేదుగా. కాబట్టి అది రాంగ్ డైరెక్షన్లో ఆయన నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నాడు అర్థం కావట్లా. అందరం మెప్పుకోవాలంటే దీన్ని అసలు ఊరకనే పని చేయకుండా చక్కగా దాని మానాన్ని దాన్ని వదిలిపెడితే పెరిగిపోయేది. నువ్వు ఏమి చేయకుండా ఉంటే పెరిగిపోయేది. దాని మీద కక్ష కట్టినట్టుండి అది వద్దు ఇది వద్దు. ఇప్పుడు ఇది సచివాలయం తాకట్టు అనేటప్పటికి ఇప్పుడు వైజాగ్లో తాకట్టు ఆస్తులన్నీ బయటకు వచ్చినాయి. 25,000 కోట్ల ఆస్తులు తాకట్టు పెట్టావు. రేపు గుంటూరు కలెక్టరేట్ పోద్దాం, మార్కెట్ పోద్దాం. మాకు సోషల్ మీడియాలో చూస్తున్నాం, మాకు మాత్రం ఏం తెలుసు. పత్తాడు పెడుతున్నారు, ఆ పేపర్లో ఫార్వర్డ్ చేస్తున్నారు, చూస్తున్నాం. ఈ వైజాగ్లో తాలూకా ఆఫీసు ఇవన్నీ వచ్చి నేను నిన్నామన్నా. ఇదేంట్రా బాబు మనకు తెలియదు ఇన్ని వస్తున్నాయి ఏంటని బాధపడుతున్నాం. అందుకని అవి మార్చుకుని ప్రజోపయోగమైన పనులు, ఉద్యోగులకు వ్యతిరేకం కాకుండా ఉద్యోగులకు అనుకూలమైన పనులు. ఇప్పుడు మేము డిఏలు పెంచమని వాటేసుకోవట్ల ముందు మాకు పెన్షన్ వచ్చేసారని ఎడుతున్నాం. ఇప్పుడు డిఏలు అన్నీ ఇప్పుడు మోడీ మొన్న కరోనా టైం డిఏలు కూడా విడుదల చేశాడు. నువ్వు డిఏలు వద్దు బాబు పెన్షన్ అనే స్థితికి వచ్చాం మేము. నెలకు వచ్చే ప్రస్తుతం ప్రజా ప్రయోజిత యొక్క పాలన జరగట్లేదని మీరు అంటారు. ప్రజా ప్రయోజన పాలన ఏంటి? ఎవరికైనా సరే అందరినీ సమానంగా చూసుకోవాలి. ప్రజలను చూడాలి, ఉద్యోగులను చూడాలి, వ్యాపారస్తులను చూడాలి, రైతులను చూడాలి. థ్యాంక్ యూ. ఇది సో అన్నగారు ఏదైతే చెప్తున్నారో ప్రజా ప్రయోజిత పాలన సరిగా లేదు, ఖచ్చితంగా సో ఉద్యోగస్తులంతా సో వైసీపీకి వ్యతిరేకంగానే చేస్తామనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. హలో హాయ్ నమస్తే, నేను మీ జెసికా శంకర్. ఇవాళ మనం ప్రజాస్పందన అనే కార్యక్రమం గురించి మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. సో మనతో పాటు ఉన్న మీ పేరెంట్ రాగిణి అండి. రాగిణి గారిని వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుంది అంటే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలుస్తుంది అని మీ అభిప్రాయపడుతున్నారు? రాబోయే ఎన్నికల్లో ఒక అనుభవం ఉన్న నాయకుడు వస్తే బాగుంటుంది అనే దీంతో ఉన్నామండి. అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలి, రాష్ట్రానికి అవసరం. అలాంటప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా వచ్చే ప్రభుత్వం వస్తే మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మీరు అభిప్రాయపడుతున్నారు? ఓకే, ఎలాంటి ఉపయోగం లేదండి. గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి రాష్ట్రంలో ఒక్క డెవలప్మెంట్ లేదు.
అభివృద్ధి లేదు. అంతా బటన్ నొక్కడు కార్యక్రమం, కేంద్రం నుంచి అప్పులు తేవటం, రాష్ట్రంలో పంచిపెట్టడం, అంతకు మించిన పరిపాలన అనేది ఏమీ లేదు. ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క అభివృద్ధి లేదు. మన మీద భారమే తప్పితే మనకి ఏమీ ఎలాంటి ఉపయోగం, ఎలాంటి కార్యక్రమాలు లేదు. ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రంలో కూడా రానేదండి, రాకూడదు. అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని మీరు అభిప్రాయపడుతున్నారు? తప్పకుండా 100% తెలుగుదేశమే వస్తుంది. జనసేన తెలుగుదేశం పార్టీయే వస్తుంది, రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో ఈరోజు ప్రజాస్పందన కార్యక్రమంలో భాగంగా సో రాబోతున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, సో ఎవరికి రాజకీయంగా మనం అధికారం అప్పచెప్తే బాగుంటుంది అనే విషయాలను ప్రజాస్పందన అనే కార్యక్రమం ద్వారా SS9 టోటల్ జిల్లా వ్యాప్తంగా సర్వే చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో రావడం జరిగింది. ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సో సార్ గారు ఉన్నారు. సార్ గారు మీ పేరేంటి? సో అప్పారావు గారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, సో ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు? అది అనేది కాదండి, మీరు ఎవరు మంచి చేస్తే వాళ్ళు వస్తే బాగుంటుందని మీరు అడగాలి. అయితే దాని ఉద్దేశం ఏంటంటే, మేము పోయినసారి వైసీపీకే ఓట్లు వేసాం, ఈసారి వేయటానికి మేము అంత ఇష్టపడతలా. మా పిల్లలు కానీ వాళ్ళు కానీ. కారణం ఏంటంటే, ఏ బటన్ నొక్కి వాళ్ళందరికీ డబ్బులు ఇటువేందండి, వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేయటమే కదా. మా ఉద్దేశం అది అంత మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒక వస్తువు కొనిపెట్టి, ఒక బడ్డీ కొట్టో గిడ్డీ కొట్టో కొనిపెట్టి వాళ్ళకి చిల్లర వ్యాపారం చేసుకోమని డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరో చెప్తారు పద్దాకులు చేపలు పట్టేవాడికి వలిచ్చి చేపలు పట్టుకోమని చెప్పారు. రోజు చేపల కూర పెడితే బాగుంటుందా? చేపలు ఇస్తే అది మంచి పద్ధతి కాదు. అయితే ఈసారి మట్టుకి మేము వైసీపీ నుంచి డైవర్ట్ అయ్యి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి వేద్దాం. అభివృద్ధి అనేది బాబు గారి దగ్గర కొద్దిగా కనపడుతుంది. అంతకుముందు చేసిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో ఇతను ఏమీ చేయలే, కనీసం ఏమీ చేయలే. ఒక రోడ్డు వేయలేదు. మెయిన్ ఏంటంటే అతను ఇసుకలో చాలా దందా చేస్తున్నారు. మద్యం అనేది అసలు అందరికి కనపడుతుంది. ప్రతి వాడు ఇవాళ సాయంకాలం అయ్యేసరికి 100లో 20 మంది మద్యం షాప్కి వెళ్తున్నారు. అంతా దొంగ మద్యం అమ్ముతున్నారు. 10 సీసాలు అమ్మి 3 సీసాలు లెక్క రాస్తున్నారు. 7 సీసాలు బ్లాక్లో డబ్బు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా? చెప్పానండి వాళ్ళని. ఎందుకు డబ్బులు తీసుకోవట్లేదు? కార్డు ద్వారా క్యాష్ ఎందుకు తీసుకున్నా? అన్నిట్లో చిల్లర కొట్టు అట్టికాయ బండి కూడా క్యాష్ తీసుకుంటున్నాడు, కార్డు తీసుకుంటున్నాడుగా, ఫోన్పే పెడుతున్నాడుగా. నువ్వెందుకు పెట్టవు అసలు? అదే అండి, అది మెయిన్. దాని మూలాన మేము అభివృద్ధి పదంలో ఓటేయాలనుకున్నాం. అభివృద్ధి పదం అంటే ఇవాళ బాబు తప్పలేరు. సో ఖచ్చితంగా సో ఏదైతే జగన్ ప్రభుత్వం ఉందో ఇది పూర్తి స్థాయి అభివృద్ధి పథం వైపు లేదు. కేవలం బటన్ నొక్కుడు, డబ్బులు వేయుడు తప్ప సో ప్రయోజనం ఏమీ లేదు. దీనివల్ల అందరూ సోమరిపోతులు అవుతున్నారు తప్ప సో మాకు చేపలు పట్టడం నేర్పించండి, వల వేయడం నేర్పించండి తప్ప చేపల కూర వండి పెడితే ప్రయోజనం లేదు, తిని సోమరిపోతులు అవుతారు అనే విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ యంగ్ అమ్మాయి ఇక్కడ ఉంది. అమ్మ, నీ పేరేంటి? మీరు ఏం చేస్తున్నారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మీ ఓటు ఎవరికి వేయదలుచుకున్నారు? నా పేరు లక్ష్మీ ప్రసన్న, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా ఎన్ఆర్ఐ కాలేజీలో. ఫస్ట్ టైం ఓటు అయిపోతున్నా, అది జగన్కి వేయాలనుకుంటున్నా. ఎందుకంటే నేను చదువుకున్నా అంటే కారణం జగన్ డబ్బులు వేస్తున్నా కాబట్టి మేము చదువుకుంటున్నాం. అది అకౌంట్కైనా ఎన్ఆర్ఐకైనా ఎక్కడికైనా కానీ మా అకౌంట్లో అయితే పడుతున్నాయి. నవరత్నాల పథకాలు కానీ ఏమైనా మాకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఫస్ట్ టైం మేము ఓటు జగన్కి వేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక చెల్లమ్మాయి చెప్తున్నటువంటిది ఏంటంటే, సో చాలామంది ఇక్కడ దాకా దాదాపు 80-90% దాకా సో తెలుగుదేశం ఫార్గా మాట్లాడుతుంటే, ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం సో నేను జగన్కు ఓటేస్తాను, ఎందుకంటే జగన్ ద్వారా నేను ఈరోజు బీటెక్ చదువుకోగలుగుతున్నాను అని చెప్తుంది. సో అదేవిధంగా మరికొందరు ఇక్కడ ఉన్నారు. సో బ్రదర్, మీ పేరేంటి? నా పేరు శివకృష్ణ. శివకృష్ణ గారు, సో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి మీరు ఓటు వేయదలుచుకున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను పక్క జగన్ అభిమాని అండి. జగన్ గారే చెప్పారు, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే లేదన్నారు. నాకు మంచి జరగలేదు, అలా అని టీడీపీకి కూడా వేయను. ఎందుకంటే 4 ఏళ్లలో జగన్ ఏం చేశారని అందరు క్వశ్చన్ వేశారు. జగన్ ఏం చేశారనేది బటన్ డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. అది చేశాడు జగన్. టీడీపీ ఏం చేసిందని ఎవరు అడగట్లేదు. నేను పవన్ కళ్యాణ్ ఓటేద్దాం అనుకుంటున్నాను, కానీ పవన్ కళ్యాణ్ టీడీపీలో అలయన్స్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఓటేయను. ఈసారి నా ఓటు నోటాకేస్తాను, అది వేస్ట్ అయినా పర్లేదు. సచివాలయాలు అవి పెట్టారు, నా పని కోసం నేను వెళ్ళాను, రేషన్ కార్డు కోసం వెళ్ళాను, ఇవ్వలేదు. ఇప్పటికైనా ఎప్పటికైనా జగన్ అభిమానే, జగన్కే ఎప్పటికైనా ఓటు. కాకపోతే జగన్కి ఈసారి ఇంతకుముందు
ఒక రకంగా మాట్లాడారు. సో టీడీపీకి నేను వెయ్యనన్నారు, జగన్కు నేను ఓటేస్తాను, అన్ని రకాలుగా ప్రతి ఇంటికి అన్ని రకాలుగా ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు, ప్రతి ఇల్లు అతని కోసం వెయిట్ చేస్తుందనే రకంగా మాట్లాడారు. తర్వాత జగన్కు ఓటు వేయను అన్నారు, మళ్ళీ నోటాకే వేస్తానన్నారు, మళ్ళీ ఇప్పుడు జగన్ వేస్తాను అంటారు. ఏదో ఈసారి వేసేది నోటాకే, కానీ నా ఓటు జగన్ కాడికి ఉంటుంది. ఎందుకంటే చెప్పారు కదా, నాకు మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు. నాకు మంచి జరగల. ఇప్పుడు ఏ 5 ఏళ్లలో ఎవరు నాకు మంచి చేయాల. టీడీపీ చేయలేదు, మన అనుకున్న జగన్ చేయలేదు. ప్రజల కోసం కొంచెం కష్టపడేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన టీడీపీలో కలుస్తున్నారు. టీడీపీలో కలవడం మాకు ఇష్టం లేదు. నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. టీడీపీలో కలవడం నాకు ఇష్టం లేదు. ఆయన సపరేట్గా ఉంటే ఆయన గెలవకపోయినా ఆయనకే ఓటేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. సో నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశానికి ఓటేయను. నేను పవన్ అంటే ఇష్టపడతాను, పవన్ కూడా ఓటేయాలనుకున్నాను. కాకపోతే పవన్ గారు సో తెలుగుదేశంతో కలవడం వల్ల నేను వేయలేకపోతున్నాను అనే విధంగా సోదరుడు చెప్తున్నారు. నేను నా ఓటు నోటాకేసి ఎవరికీ లేకుండా చేస్తాను, నాకు ఎవరు నచ్చట్లేదు అంటున్నారు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరన్నా ఇంకా ఎనీబడి? తిరుపతయ్య గారు చూడగానే రాగానే ధైర్యంగా ముందుకు వచ్చి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. థ్యాంక్ యూ అండి. సో ప్రజాస్పందనలో భాగంగా SS9 రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సో ఏ ప్రభుత్వానికి అందలం ఎక్కిస్తే బాగుంటుందనే విధంగా సర్వే చేస్తున్నామండి. సో ఇది గుంటూరు వ్యాప్తంగా, గుంటూరు మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఈసారి రాబోతున్నటువంటి ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మన రాష్ట్రం బాగుపడాలంటే కొద్దిగా జనాలకి ఉద్యోగాలు రావాలి, ఎక్కడికి పోకుండా ఉండాలంటే తెలుగుదేశానికి వేస్తే మనకు కొద్ది సౌకర్యాలు ఉంటాయి. వేరే వాళ్ళకి మనం తినడం తప్ప ఏమీ లేదు. మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆధార్ కార్డు ఇది వచ్చింది, బియ్యం కార్డు. జగన్ గారు వస్తే వెంబడి తీసేశారు. మాకు ముసలి వాళ్ళకు పెద్దోళ్ళు పిల్లలు ఎక్కడో సంపాదించి వాళ్ళు పంపించే డబ్బులు తింటమే, మాకు ఏమి ఇవ్వటం లేదు. ఈ ప్రభుత్వం వేస్ట్. అందువల్ల దీనివల్ల మాకు ఉపయోగం లేదు. ప్రభుత్వం తెలుగుదేశం వస్తే కొద్దిగా నిలబడింది మన రాష్ట్రం, లేకపోతే మన జనాలందరూ ఎటో పోయి బతకడమే. ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి, సో టీడీపీ రావాలి అనే విధంగా అన్న చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఏ విధంగా అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి సోమరిపోతులుగా ప్రజలను చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అన్నగారు. సో అదేవిధంగా ఎవరన్నా ఎనీబడి? సో ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక రకాలుగా ప్రభుత్వాలు మారాలి. ఖచ్చితంగా కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలనే విధంగా ఉంటుంది. ఎందుకంటే సో ఒక తరాన్ని ఒక పార్టీని ఎక్కువ ఆదరిస్తూ ఉంటే ఖచ్చితంగా రాజరిక వ్యవస్థలు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు గుంటూరులో ఏం మాట్లాడుకుంటున్నారంటే ప్రభుత్వాలు మారాల్సిందేదే అనే విధంగా మాట్లాడుతున్నారు. సో అందులో భాగంగా ఏదైతే SS9 ఛానల్ సో ఈ యొక్క ప్రజాస్పందన కార్యక్రమంలో గుంటూరు వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. అన్నగారు మీ పేరేంటి? సో ఈసారి ఎలక్షన్లలో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకున్నారు, ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? సార్ నా పేరు కోలా పోలేశ్వరరావు, గుంటూరు వాస్తవండి. నేను PRP దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాము. ఇప్పుడు ఏ గవర్నమెంట్ రావాలి అనే పబ్లిక్కి అందరికీ కోరుకునేది 90-80% గవర్నమెంట్ మారాలనుకుంటున్నారు. ఎందుకు మారాలి అనుకుంటున్నారంటే పక్కన మన మద్రాసు ఉంది, చెన్నై ఏం చేస్తారంటే ప్రతి 5 సంవత్సరాలకి కొత్త గవర్నమెంట్ని ఎన్నుకుంటుంటారు. ఒకసారి ఒక పార్టీకి ఇస్తే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంకో పార్టీకి ఇస్తుంది పవర్. ఎందుకు ఇస్తారంటే ఆ ప్రజలు కొత్తదనం కోరుకుంటారు. ఇతనేం చేస్తాడు, ఇతను చేశాడు కదా, నెక్స్ట్ అతను ఏమన్నా కొత్తగా ఇంకేమన్నా చేస్తాడా ప్రజలకనే మేలు కోసం అట్లా చేంజ్ చేసుకుంటూ వస్తారు. దానివల్ల ఏంటంటే తమిళనాడు చాలా డెవలప్మెంట్ మనకు కనపడుతుంది. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం అందరు చూస్తూనే ఉన్నాం. పక్క రాష్ట్రం తెలంగాణ ఎంత డెవలప్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొత్తం కూడా తెలంగాణలోకి వెళ్ళి స్థిరపడిపోయారు అందరూ కూడా. అంటే ఒకటి నిమిషం సార్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా తెలంగాణలోకి వెళ్ళి స్థిరపడ్డారు అంటున్నారు. ఇక్కడ బతకడానికి వనరులు లేవంటారా? సార్ వనరులు ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్ లేదు. వనరులు చాలా ఉన్నాయి. మనకు ఆంధ్రలో ఉన్న వనరులు ఏ రాష్ట్రంలో కూడా లేదు. వాటర్ కానీ, మైనింగ్స్ కానీ, ఏవైనా కానీ వనరులు ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకునే గవర్నమెంట్ సరిగ్గా లేకే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. అక్కడ డెవలప్మెంట్ అవుతున్నారు. అందుకని ఇక్కడ ఈ 5 ఏళ్లలో ఏమి డెవలప్ అయిందనేది మన అందరికీ తెలుసు, విమర్శించడం అనవసరం. అందుకని నేను కోరుకునేది ఏంటంటే కొత్త గవర్నమెంట్ రావాలనే కోరుకుంటాడు ప్రతి సామాన్యుడు కూడా. ఏం చేస్తాడంటే ఒక 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చాం, ఇంకొక 5 సంవత్సరాలకు ఇంకో గవర్నమెంట్కి ఛాన్స్ ఇద్దాం, అతను ఏం చేస్తాడు అని. గతంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆయనకు ఒకసారి లాస్ట్ టైం ఇచ్చారు,
ఆయన సరిగా చేయలేదనే ఈయన్ని చూసుకున్నారు. ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఈయనకి ఛాన్స్ ఇచ్చారు. ఈయన కూడా ఏం చేశారంటే అన్డెవలప్మెంట్ చేశారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అతను ఇంకేమన్నా డెవలప్ చేస్తాడని ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల మార్పు కావాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలు వేరే గవర్నమెంట్ కావాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మార్పు అనేది అవసరం ఉంది. మార్పు రావాలి, మార్పు కావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే సో ఖచ్చితంగా పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అనే విధంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏదైతే SS9 ఛానల్ ద్వారా ప్రజాస్పందన కార్యక్రమం జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమంలో సో ప్రభుత్వం మారాలా కావాలా, లేకపోతే ఇదే ప్రభుత్వం ఉండాలా, లేకపోతే వేరే కొత్త ప్రభుత్వం రావాలా అనే విధంగా సో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనే విధానం మీద ఏదైతే SS9 ఛానల్ ప్రజాస్పందన కార్యక్రమం చేపడుతుందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు NTR స్టేడియంలో ఉన్నాం గుంటూరులో. సో నమస్తే సార్. సార్ రఫీ గారు, సో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఇదే ఉండాలా, లేకపోతే ప్రభుత్వం మారాలా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అంటారు? ఒక సామాన్యంగా మేము కోరుకునేది ఏంటంటే 2009 నుంచి 2019 దాకా కూడా మేము టీడీపీ చేయడం జరిగింది సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి 2014లో సరే రాక్ష రెడ్డి కూడా చేశాడు. ఇంతకుముందు అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది, రాక్ష రెడ్డి వల్ల జరిగింది. సరే వాళ్ళ కొడుకు కదా ఒకసారి చూద్దామని చెప్పేసి చూడటం జరిగింది. 2019లో మేము కూడా టీడీపీలో నుంచి మేము వైసీపీలో రావడం జరిగింది. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఇది జనాలకి డబ్బులు ఇవ్వటం, సోమరిపోతులు ఇవ్వటం కూడా జరుగుతుంది. అభివృద్ధి అయితే శూన్యం. అభివృద్ధి లేదు కాబట్టి మేము గత 2-3 సంవత్సరాలు వెయిట్ చేశాము, కానీ నాకేం అనిపించలేదు. ఏది కొత్తదనం అనేది నాకేం అనిపించలేదు. కాబట్టి గవర్నమెంట్ సరిగా లేదు కాబట్టి మేము ఈసారి మాత్రం మీరు ఒక నిమిషం అండి, మీరు గవర్నమెంట్ సరిగా లేదు అంటున్నారు, ఎక్కడ సరిగా లేదు, ఏ విధంలో సరిగా లేదు? రాజధాని లేదు సార్. ఫస్ట్ రాజధాని లేదు. అమరావతి రాజధాని చెప్పేసి ఆ రోజు 2014 ముందు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి రాజధాని లేదు కావాలంటే 3 ముక్కలు అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు అభివృద్ధి లేదు కాబట్టి ఇక్కడ మనకి రాజధాని ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈసారి మేము పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఇచ్చి గెలిపించుకుందాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. రఫీ గారు చెప్తున్నది ఒకటే, మాకు రాజధాని లేదు. సో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రతి రాష్ట్రానికంటూ ఒక రాజధాని ఉంటుంది, కానీ మా రాష్ట్రానికి మీ రాజధాని ఏదయ్యా అంటే చెప్పుకోవడానికి అతి గతి లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ రఫీ గారు. సో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఉండాలా, మారాలా, లేకపోతే మీరు మారుస్తారా, లేకపోతే ప్రజలతో మార్పించేలా చేస్తారా? చెప్పండి. తప్పనిసరిగా ప్రభుత్వం మారాలి, మారేటట్టు చేస్తాం. చేస్తారు. ఎందుకు మీరు ప్రభుత్వం మారేలా చేస్తారు చెప్పండి? ఈ ప్రభుత్వంలో అసలు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది? ల్యాండ్, శాండ్, లిక్కరు, గంజాయి అంతా మాఫియానే, మైనింగ్ మాఫియా. ప్రజలకు ఏమీ అందుబాటులో ఏమీ లేవు. అన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. రాజధాని లేకుండా సర్వనాశనం చేశారు. ఇండస్ట్రీస్ ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా అని చెప్తున్నారు. అది కేవలం యాడ్గా మన పైన కనబడుతుంది తప్ప వాస్తవానికి తెలిసిన లోతుగా ఆలోచిస్తే ఇది ఎవరు చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి హస్తం ఏంటి? ఒక్కళ్ళే సెంట్రలైజ్ కరప్షన్ మొత్తం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే చేస్తున్నారు. అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో పాలక పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ హస్తమే ఉందంటారా? వాళ్ళే, ఇంకెవ్వరు లేరు. ఇంకోళ్ళ ఛాన్స్ లేదు అసలు. అవునా? ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు? టీడీపీ అండ్ జనసేన. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా టీడీపీ జనసేనకే మా ఓటు అనే విధంగా చెప్తున్నారు. లిక్కర్, శాండ్ ప్రతి ఒక్కటి మాఫియాలా మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా రాజ్యం మారాలి అంటే సో ఖచ్చితంగా సీటు మార్చేయాలి అంటే పార్టీని మార్చేయాలనే విధంగా ఇక్కడ గుంటూరుకు సంబంధించిన ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రాబోతుందో ప్రజల అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు శివసాయి. శివసాయి, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, కల్వం హరినాథ్ రెడ్డి కాలేజ్ గుంటూరులోనే. ఏదైతే ఒక జగన్ గారు ప్రభుత్వం చేసింది ఏదంటే రావట్లేదు అంటారు కదా, ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ఏమని, ఇలా ప్రభుత్వం ఇట్లా మనీ ఇచ్చేసి పేదలకి డైరెక్ట్గా సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. సిటీలో రాజకీయం వేరు, పల్లెటూరు రాజకీయం వేరు. ఎప్పుడైనా కానీ సిటీ వాళ్ళు అంటే ఏదో ఒక జాబ్ చేస్తారు, ఏదో ఒకటి చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి వస్తున్నాయి. కానీ పేదలకు అలా కాదు కదా. పేదలు ఒకటే, వీళ్ళు ఒకటే అంటే సేమ్ అంతా ఒక సిటీ పల్లెటూరు రెండు డెవలప్ అయితే అప్పుడు అలా మాట్లాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మీరు మాట్లాడినట్టు చాలామంది మాట్లాడారు కదా, అలా అయితే కరెక్ట్గా ఉంటుంది. కానీ పేదలకు అలా రావట్లేదు కదా. జగన్ ఏంటంటే తిండి లేని వాళ్ళకి తిండి పెడుతున్నాడు. ఫస్ట్ ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఊరికి ఇస్తారంటే ఊరికి ఎందుకు ఇస్తారు? ఏం పని లేకుండా ఇస్తారా ఏంది? గవర్నమెంట్కి తినాలి కదా పేదవాళ్ళు. ఇప్పుడు 10 మంది ఉంటారు, 10 మందిలో 8 తింటారు, 2కి వస్తున్నాయి కాదంటలేదు. ఒకరికి ఇద్దరికి ఎక్స్ట్రా వస్తాయి, దాన్ని కాదంటలేదు. కానీ 8 మంది తింటున్నారు కదా. ఇంకోటి ఏదైతే ఉందంటే రోడ్ల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇంకో రోడ్లు ఏదంటే అంతకుముందులో ప్రభుత్వంలో వేస్తే రోడ్లు ఇప్పుడు వేయాల్సినంత అవసరమే ఉంది. ఒకవేళ వేశారనుకో 5 సంవత్సరాలకే రోడ్లు పోయినాయా? టీడీపీ హయాంలో వేసిన రోడ్లు 5 సంవత్సరాలకే రోడ్లు పోయినాయా? అంతే కదా మరి. రోడ్లు వేయలేదన్నారు కదా, అంతకు ముందర రోడ్లు అప్పుడే పోయినాయా? 5 సంవత్సరాలకే రోడ్లు పోయినాయా? అలా కాదు కదా.
అంతా ప్రభుత్వం ఒకేసారి అభివృద్ధి చేయాలంటే జగన్ గారు వచ్చిన 5 సంవత్సరాలకి ఒకేసారి అభివృద్ధి చేస్తారు ఎవరైనా కానీ. మనకున్న బడ్జెట్ కూడా చూసుకొని అంతా ఒక వైపు నుంచి అంతా ఒక లో క్యాస్ట్ నుంచి లో బిలో పావర్టీ నుంచి హై బిలో పావర్టీ వరకు అంతా కవర్ చేసుకుంటూ రావాలి కదా. అంటే టీడీపీ ప్రభుత్వంతో కంపేర్ చేస్తే జగన్ దాంట్లోనే మీకు అభివృద్ధి బాగుందని అనిపిస్తుంది. ఒకటేంటంటే నేను పార్టీ పరంగా అయితే ఏం మాట్లాడలేదు. ఒక పేదరికం అంటే మేము పల్లెటూరు నుంచి వచ్చాము, మాది పెద్ద కోరపాడు. ఆ పల్లెటూరు రాజకీయం వేరు, సిటీ వేరు. పల్లెటూరులో ఏంటంటే కొంతమందికి తినడానికి కూడా ఉండదు. ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని పేరెంట్స్ని ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి జగన్ గారు డబ్బులు అయిపోతే వాళ్ళు కష్టపడి ఎలా తింటారు ఈ ఏజ్లో? అది కూడా ఆలోచించాలి కదా. ఒకరికి ఇద్దరికి వస్తే ఎక్స్ట్రా డబ్బులు కాదంటలేదు, కానీ ఒకళ్ళిద్దరి వల్ల ఒక 8 మందికి తిండి లభిస్తుంది కదా. ప్రతి గవర్నమెంట్లో ఏ ఒక తప్పులు ఉంటాయి, అట్లాగని గవర్నమెంట్నే తప్పు అనుకోవటం అది మాత్రం చట్ట. కాకపోతే మన ఒక్క రాజధాని విషయంలో జగన్ గారు తప్పు చేశారు. ఒక్క రాజధాని విషయంలో అయితే మేము దాన్ని అయితే ఒప్పుకుంటా. ఒక్క రాజధాని విషయంలో నేను అదైతే ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు ఎవరైనా కానీ. ఎందుకంటే రాజధాని విషయం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రాజధాని అమరావతి అన్నప్పుడు అందరూ అమరావతి అయినా 3 చేయొచ్చు కదా అని వాళ్ళే మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు కూడా ఉన్నాయి. అప్పుడే అన్నారు 3 అభివృద్ధి చేయాలి కదా ఇదని. మళ్ళీ జగన్ గారు ఇచ్చినాక మళ్ళీ ఆపోజిట్లో 3 ఎలా ఇస్తారు, 1 ఇస్తారని అంటున్నారు. అటు వీళ్ళే మాట్లాడుతున్నారు, ఇటు వీళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే జగన్ గారు 3 రాజధానులు ఎందుకు మార్చారంటే ఆల్రెడీ టీడీపీ హయాంలో ప్రకటించక ముందర అమరావతి మొత్తం కొనేసేశారు. ఏదైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో అక్కడ ఉన్న ఫ్లాట్లు కానీ ఏదో కానీ మొత్తం కొనేసేశారు. అర్థమైందా? ఓ పేదల కాడ మొత్తం చాలా లాగేసుకున్నారు అనగా మొత్తం కొనేసేశారు. అందుకని రాజధాని అందుకు కూడా మార్చడం జరిగింది. జగన్ గారు ఏం ఆలోచిస్తున్నారంటే ఆల్రెడీ ఇప్పుడు వైజాగ్ కొంచెం అభివృద్ధి అయి ఉంది కదా, మనం ఎక్కువ మనీ పెట్టకుండా ఒక మనకి రాజధాని అనేది బాగా అప్డేట్ అవ్వాలని ఒకటి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలా మంది టీడీపీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంటే స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ అభివృద్ధి చేశారని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి, ఎస్ఎస్9 తరఫున. సో ఏదైతే రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కావాలి, ఏ పార్టీ రావాలి, సో అభివృద్ధి అనేది జరుగుతుందా? ఒకవేళ జరుగుతూ ఉంటే ఇన్ని అప్పులు రాష్ట్రానికి ఎందుకు అవుతున్నాయి చెప్పండి సార్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అండి. నేను చెప్తున్నా కదా, నేను ఆల్రెడీగా రిటైర్డ్ ఎంప్లాయీని. నేను అసిస్టెంట్ డైరెక్టర్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు అంటారేమో, ఇప్పుడు రాజధాని ఫస్ట్ అమరావతి యాక్సెప్ట్ చేశారు, తర్వాత ఆయన మళ్ళీ 3 రాజధానులు చేశారు. అక్కడ రైతులు మొత్తము చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు దాదాపు 1500-1600 రోజుల నుంచి వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఏది క్లారిటీగా చెప్పడు, ఇది చెప్పడు, ఏది చెప్పడు. వాళ్ళు అన్ని రోజులు మరి చేస్తున్నప్పుడు వెళ్ళి గవర్నమెంట్ తరఫున అడగాలి కదా, ఏంటి మీ ప్రాబ్లం అని. ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నా అభిప్రాయం అయితే ఏంటంటే టీడీపీ జనసేన అయితేనే బాగుంటుంది డెవలప్మెంట్ దృష్ట్యా. ఇక ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా నేను అనుకుంటాం డిఫీట్ అవుతుందని నా ఐడియా. మీరు డిఫీట్ అవుతుందని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సార్? ఎందుకంటే సో ఒక్కొక్క సర్వేలు ఒక్కొక్క రకంగా చెప్తున్నాయి. ఈ సర్వేలను వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళే చేయించుకుంటున్నారా, లేకపోతే నిజంగా సర్వేలు జరుగుతున్నాయా? ఆ సర్వేలు మీరు నమ్ముతారా? ఆ ప్రజల నాడు ఏ విధంగా? ఇప్పుడు సర్వేలు అంటే ఒక 10 వచ్చినాయి అనుకోండి, 10లో 8 వచ్చేసి టీడీపీ జనసేన వస్తుంది. ఇక 1-2 మాత్రము వైఎస్ఆర్సీపీ వస్తుందంటారు. అదేనమాట ప్రస్తుతం. కొద్దిమంది అంటున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా బీజేపీతో టైఅప్ కావడం వల్ల సో కొద్దిగా మైనార్టీ ఓట్స్ అంటే సో క్రిస్టియన్ మైనార్టీ ఓట్స్ అదేవిధంగా ముస్లిం మైనార్టీ ఓట్స్ డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది అంటే కొంచెం ఛాన్సెస్ అంటే ఆ క్యాండిడేట్స్ ఎక్కడైతే నిలబడ్డారో బీజేపీ వాళ్ళు కొంచెం ఓటింగు మెజారిటీ తగ్గుతుందని నా ఐడియా అనమాట. మెజారిటీ తగ్గుతుంది అంటే ఫైనల్గా టీడీపీ వస్తుంది అని మీరు అంటున్నారు? వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ప్రజాస్పందన కార్యక్రమంలో సో ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి సో అదే పెద్దలు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, యువత ఉన్నారు, సో మహిళలు ఉన్నారు, అదేవిధంగా సోదరీమణులు అందరితో చర్చించడం జరిగింది. వారి అభిప్రాయం ఒకటే చెప్తున్నారు, దాదాపు ఖచ్చితంగా సో 80% దాకా టీడీపీ కావాలంటున్నారు, 20% మాత్రము వైసీపీ కావాలని చెప్పడం జరుగుతుంది. దొరసనమ్మ గారు, ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల మీరు ఎటువంటి లాభాలు పొందారు? ఇప్పుడు నాకంటే పర్వాలేదు, నేను కొంచెం బతకగలే స్థితిలో ఉన్నాం కాబట్టి మాకు పర్వాలే. లేనోళ్ళు చాలామంది ఉపయోగపడ్డారు. గవర్నమెంట్ బాగా హెల్ప్ చేసింది లేని ప్రజలకి. వాళ్ళు ఏదన్నా చిన్న కుట్టు మిషన్ పెట్టుకోవడానికి కూడా హెల్ప్ చేసింది. బాగా చేస్తుంది గవర్నమెంట్ మాట. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం పేదవాళ్ళకి మాత్రమే చేసింది, అంటే ఉద్యోగస్తుల గురించి? ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదుగా, ఈ మధ్య మళ్ళీ పెంచింది కదా, 2 సంవత్సరాలు ఎగస్ట్రా పెంచింది. ఏమైంది? ఓకే, అంటే రాబోయే ఎన్నికలు ఎవరు గెలుస్తారని కదమ్మా ఎక్కువ ఉండేది. మన ఇప్పుడు ఏపీలో అయినా ఎక్కడైనా పేదోళ్ళు ఎక్కువ, ముందు వాళ్ళకి లాభం చేకూరాలి కదా. వాళ్ళు బాగా బతుకుతున్నారు, తినటానికి బాగుంది, వాళ్ళకి బాగా అన్ని విధాలు ఉపయోగపడుతుంది వాళ్ళకి.
అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంట. కంపల్సరీ వచ్చే కాదు, ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. కళ్యాణ్ చక్రవర్తి సార్, సో రాబోతున్నటువంటి ఎలక్షన్లలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎవరు గెలవాలనుకుంటున్నారు? యాక్చువల్గా కొత్త వాళ్ళే రావాలండి. ఎందుకంటే నాకు తెలియదు పాలిటిక్స్ గురించి పెద్ద నేను పట్టించుకోను. ఏం చేస్తారండి? నేను కాలేజీలో వర్క్ చేస్తాను ఏ కాలేజ్ సార్? వివిఐటి. అదే సార్, సో జరుగుతున్న రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అని, ఎందుకంటే మీరు ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి, సో మీరు క్యాల్కులేషన్ ఎవాల్యుయేషన్ కూడా చేయాలి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే కొత్త గవర్నమెంట్ రావాలనే కోరుకుంటాను సార్. అంటే ఇప్పుడు మేబీ ఎస్ అంతే కదండి. నేను పర్టికులర్గా నేను అలా అని చెప్పను, కొత్త వాళ్ళే రావాలి సార్. అంటే ఎందుకు కొత్త పార్టీ రావాలంటున్నారు? డెవలప్మెంట్ అవ్వాలి సార్ స్టేట్. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కాలేదంటారా? అంటే అదేం లేదు, కానీ కొంచెం ఇదిగానే ఉంది. అవును అంతే కదా, మార్పే రావాలి. అదే సార్, అంతే. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మార్పు రావాలి, కొత్త గవర్నమెంట్ రావాలి అనే విధంగా సో లెక్చరర్ గారు చెప్తున్నారు. సత్యనారాయణ గారు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఎవరు కావాలి, ఎందుకు రావాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం మారాలా, ఇదే ఉండాలా, లేకపోతే ఎవరు రావాలి? ఈ ప్రభుత్వం తక్షణం రద్దయిపోవాలి. తక్షణం అసలు ఈ 10 రోజులు కూడా ఉండకూడదు నా లెక్క అయితే. ఎందుకు అప్పులు చేసి ఒక్కొక్క మనిషి మీద 2 లక్షలు అప్పులు చేసి ఈ అప్పులు మొత్తం నువ్వు కట్టాల్సిందేగా. ఆయన ఉంటాడా మళ్ళా? ఆయన కడతాడా? రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి. వచ్చిన రాజధాని లేకుండా చేశాడు. ఎందుకు చేశాడు రాజధాని లేకుండా? నువ్వు కావాలన్నాక 33 ఎకరాలు రైతులు ఉచితంగా ఇచ్చారుగా. నువ్వు ఎందుకు పెంచావు మొదల చెట్లు? నువ్వు పోలవరం ఎందుకు ఆపావు? నువ్వు అప్పులు చేసి పోలవరాన్ని పూర్తి స్థాయి కంప్లీట్ చేసేస్తాను అని చెప్పి మాట ఇచ్చి కూడా చేయలేదనే కోపం మీలో ఉందా? ఉంది పక్క. రైతులు 5 సంవత్సరాల నుంచి అలో రామచంద్ర ఏడుతున్నారు. వాళ్ళు ఎక్కడికి పోయి నువ్వు పలకరించావా? ఏమన్నా పలకరించావా? నీకెందుకే ఓటు? నువ్వు సంపాదించి 100 సంపాదించి 10 రూపాయలు జనానికి పంచు. 100 ఖర్చు పెట్టి 10 రూపాయలు జనానికి ఇచ్చా? నువ్వు కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచావు? ఆర్టీసీ బస్సులు ఇన్ఛార్జ్ పెంచావు. పిల్లలకి ఏమైనా స్కూల్లో కాలేజీలు అయిపోయిన వాళ్ళకి ఏమైనా జాబులు వచ్చినాయా? ఒక కంపెనీ వచ్చిందా? ఈ రాష్ట్రం చూసి దేశం మొత్తం బొట్టు పట్టిపోయింది. దేశానికి పేరు చెడిపోయింది. దేశానికే పేరు చెడిపోయింది, రాష్ట్రానికి ఒక కంపెనీ రాలేదు, ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. ఒక పిల్లవాని మీద అంటే ఒక తల మీద దాదాపు 2 లక్షల అప్పు ఉందని పెద్ద ఆయన చాలా ఆక్రోశం వెలగొచ్చడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి అనే విధంగా ఆయన ఆక్రోశంలో, ఆయన సమాధానం ఉంది. షేక్ ఖదీర్ గారు ఉన్నారు. ఖదీర్ గారు, సో రాబోతున్నటువంటి ఎలక్షన్లలో మీరు ఎవరికి ఓటు వేయదలుచుకున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన రావాలి. కంపల్సరీ. టీడీపీ జనసేన రావాలి. డెవలప్మెంట్స్ లేవండి ఏపీలో. ఉన్న డెవలప్మెంట్స్ అనేది ఎక్కడ లేవు ఇక్కడ. ఓన్లీ ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీతో కలిసిందని చెప్పి మైనార్టీ అంటే క్రిస్టియన్ మైనార్టీలు, అదేవిధంగా సో ముస్లిం మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ వైసీపీని పూర్తి వ్యతిరేకించేటటువంటి టీడీపీ జనసేన అభిమానులు కూడా బీజేపీతో కలవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అంటున్నారు. ఆ డెవలప్మెంట్, ఆ విజన్ అనేది చంద్రబాబులో ఉంది. కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తారు. మనకి బీజేపీతో కాదు మన సంబంధం. ఇప్పుడు మనకి స్టేట్ ఎట్లా డెవలప్మెంట్ అవ్వాలి అది మనం చూసుకోవాలి మెయిన్. ఇప్పుడు ఉన్నది ఏంటంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ మొత్తం మనం మార్టగేజ్ కింద పెట్టేసి రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకొని వచ్చేసి క్రెడిట్ పెట్టేసి మొత్తం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేసి మనకి ఏంటంటే ఉన్న ప్రతిదానికి ఏంటంటే ఇంట్రెస్ట్ పరంగా మనకు పెంచి ఇచ్చేస్తున్నారు. కరెంట్ వైజ్ అయినా ఏ వైజ్ అయినా కూడా. అందువల్ల ఏంటంటే ఏది కూడా ఏంటంటే మనకి ప్రైస్ తగ్గించి మనకి డెవలప్మెంట్స్, రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, కంపెనీస్ రాలేదు, ఏది కూడా ఎక్కడుంది, ఏ డెవలప్మెంట్ ఏం జరిగింది ఏదైనా అంటే కూడా ఉమెన్స్ పరంగా చూపిస్తున్నారు. అదొక్కటి తప్ప ఇంకేం లేదు. అంటే మీరు ప్రభుత్వం మారాలి అని కంపల్సరీ 100%. థ్యాంక్ యూ అండి. సో ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి. నిత్యావసర ధరకులు మొదలు ప్రతి ఒక్కటి కూడా అప్పు చేస్తున్నారు. అప్పు చేసి ఎన్నాళ్ళని పప్పు కూడా తింటామనే విధంగా వజీర్ గారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున SS9 ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.